జై వాసవి, జై జై వాసవి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి జై. ఈరోజు వేములవాడ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మహాలక్ష్మి అమ్మవారి దిష్టికుంభ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ అన్నగారికి, అలాగే ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆవప పక్షాన ఈ మేం బాగుంటే చాలు అనకుండా మా ఆర్యవైశ్య జాతికి కానీ మా ఆర్యవైశ్య కులానికి కానీ మాతో పాటు అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని మా యొక్క ఆర్యవైశ్య మా 55 ఏళ్ళ నుంచి, అంటే మా అప్పటికి ఇంకా చిన్నపిల్లలం, గత 55 ఏళ్ళ నుండి కూడా మా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి దిష్టికుంభ కార్యక్రమం నిర్వహించడం, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందదాయకంగా ఉండాలని ఒక సంకల్పంతో ఈ యొక్క ఆనవాయితీని కొనసాగించడం. ఈరోజు బ్రాహ్మణోత్తములను కూడా ఆహ్వానించి వారికి భోజన తాంబూలాలు కూడా వారికి ఏర్పాటు చేయడం. అలాగే ప్రతి సంవత్సరము కూడా ఏ పట్టణ ఎవరున్నా కానీ, నేనున్నా ఇంకెవరున్నా కానీ, భవిష్యత్తులో ఎవరున్నా కానీ మేమందరం కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం. రానున్న కాలంలో కూడా ఇదే విధంగా విజయవంతం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మేము మహాలక్ష్మి అమ్మవారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవోప యూనిట్, అలాగే వేములవాడ పట్టణ ఆవోప యూనిట్, అలాగే సిరిసిల్ల ఆవోప యూనిట్ పక్షాన అమ్మవారికి చీరే సారే పసుపు కుంకుమ గాజులు పండ్లు పూలు అన్నీ కూడా సమర్పించుకొని మా వంతు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా బాగుండాలి, మా ఆర్యవైశ్యులు అందరూ కూడా బాగుండాలనే సంకల్పంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు బుస దశరథం గారు, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్ గారు, అలాగే వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎర్రసిరన్న గారు, సుమ కిషన్ అన్న, మాడిశెట్టి మహేష్, సకినాల్ అశోక్ అన్న, అలాగే మా ఆవోప జిల్లా సెక్రటరీ గంప లక్ష్మీనారాయణ గారు, మా పట్టణ ఆవోప ప్రెసిడెంట్ వంగల మహేష్ గారు, అలాగే సెక్రటరీ ఆమెడ్ శ్రీనివాస్ గారు, అలాగే పేరు 100 మందికి ఎక్కువ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్యదా భావించద్దు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రారేశ్వరి మాత, మహాలక్ష్మి అమ్మవారు, మన కులదేవత కన్యకా పరమేశ్వర అమ్మవారు, కాశీ అన్నపూర్ణదేవి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాలకు, మనందరి కుటుంబాలకు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పట్టణ సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు మరియు వారి కార్యవర్గానికి కూడా మా కృతజ్ఞతలు, అలాగే వారికి అభినందనలు తెలియజేసుకుంటూ అందరు కూడా మరోసారి మహాలక్ష్మి అమ్మవారి దిష్టికుంభ కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాసవి మాత, జై జై వాసవి మాత. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధంశెట్టి వేణు మరి వారి కార్యవర్గం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి దిష్టికుంభం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గత 52 సంవత్సరాలుగా మా వెంకమ్మ, నిజాం వెంకమ్మ, కృష్ణశంకరయ్య మా నాన్నగారు, ఆ తర్వాత తాటికొండ వెంకటేశం గారు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరిగేది. ఎంత వాన పడ్డా, ఎటువంటి పరిస్థితులున్నా వేములవాడ గ్రామంలోని ఆర్యవైశ్యులందరూ మహాలక్ష్మి అమ్మవారి ప్రసాదం స్వీకరించాలనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. అలాగే మొత్తం వానలు కురిసి పంటలు బ్రహ్మాండంగా పండి అందరు సంతోషంగా ఉండాలనే కోరికతో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించడం జరుగుతుంది. ఇదే సందర్భంగా వేములవాడ పట్టణ ఆవోప యూనిట్ తరఫున పట్టణ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆవోప అధ్యక్షుడు తాటికొండ పవన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చీర, గాజులు, పూలు, పట్టు చీర సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కొత్త ఆనవాయితీని ప్రారంభించి ఈ రోజు అమ్మవారికి ఆవోప ఆధ్వర్యంలో తెచ్చినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి
మహాలక్ష్మమ్మ దిష్టి కుంభం మరియు అందరికీ భోజనాలు ఏర్పరిచే కార్యక్రమం చాలా గర్వహిస్తున్నాను. ఈ సందర్భంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు 12:30కు వస్తున్నారు కాబట్టి అతన్ని అందరం కలిసి స్వాగతించి మన అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి వైశ్య సంఘం ద్వారా మహాదిష్టి కుంభ కార్యక్రమం, అలాగే పట్టణంలో ఉన్నటువంటి వేదోత్త బ్రాహ్మణోత్సవాలకు కూడా భోజనాది, మరి వేములవాడ వైశ్యులకు కూడా అందరికీ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని చెప్పి మరి ప్రతి సంవత్సరం లాగే 50-60 సంవత్సరాల కింద మరి కీర్తిశేషులు నిజాం వెంకమ్మ ఇంటింటికి జోలె అట్టుకొని వచ్చి ఈ కార్యక్రమం చేస్తుండే. 50-60 సంవత్సరాల నుంచి అదే ప్రాతినిధ్యం, అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ఆమె తదనంతరం భూషశంకరయ్య గారు, తాటికొండ వెంకటేశ్వరం గారు, మరి అలాగే ఏగిరి మారుతి గారు, మురంచెడి శంకరయ్య గారు ఆ సాంప్రదాయాన్ని మొన్నటి వరకు కూడా ఒక 10 సంవత్సరాలు కూడా వాళ్ళు అలాగే కొనసాగిస్తారు. వాళ్ళు కాలం చెల్లిన తర్వాత పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా నిరంతరం కొనసాగుతుంది. మరి ఇదే మా తరం కాకుండా వచ్చే తరాలు కూడా ఈ సాంప్రదాయాన్ని యూత్ పిల్లలు కానీ మన వైశ్య సంఘం సభ్యులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆనవాయితీని మనం పడగొట్టుకోవద్దు. ఈ సర్వే జన సుఖినోభావంతో ప్రజలందరూ మనందరిపై సుఖ సంతోషాలు ఉన్నటువంటి ఇది మన ఒక్క కొరకు కాదు, మన కులం కొరకు కాదు, సర్వే జన సుఖినత ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన కాలం తర్వాత కూడా వచ్చే పిల్లలు కూడా ఈ వైశ్య సంఘం ద్వారా చేపట్టే ఈ కార్యక్రమాన్ని మన అందరం దిగ్విజయం చేసుకోవాలి. మరి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడినట్టు సిరిసిల్ల జిల్లా ఆవోపా ద్వారా ఈరోజు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం చేయడం, మరి నూతనంగా ఇప్పుడు ఈ సంవత్సరం మొదలుపెట్టడం, మరి పవన్ ఉన్నన్ని రోజులు కూడా పవన్ ఆ సత్రం అభివృద్ధితో పాటు ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించాలి. దానికి మా అటువంటి అందరి పెద్దల సహాయ సహకారాలు తీసుకొని నువ్వు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటూ ముందరికి పోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో నాతోటి పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు బుస్స దశరథం గారు, జిల్లా ఆవోపా అధ్యక్షులు తాటికొండ పవన్ గారు, మరి వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి మంగళ మహేష్ గారు, చేపూర్ రవీందర్ గారు, ఎర్ర శ్రీనివాస్ గారు, దొంతుల రమేష్ గారు, మరి అందరి కట్కం శ్రీని గారు, చట్నాల అశోక్ గారు, సుమా కిషన్ గారు, కట్కం జయత గారు, దైత సతీష్, మరి మంగళ మహేష్, ప్రతి ఒక్కరు మన శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో దీంతో పాటు ఈరోజు పాల్గొని వేములవాడ వైశ్య సంఘం సభ్యులందరూ పాల్గొని గౌరవనీయ ఎమ్మెల్యే గారు 12:30కు వస్తున్నానని చెప్పి మెసేజ్ పాస్ చేయడం జరిగింది. మరి వారి రాకతోటి మన అందరం కూడా మంచిగా పెద్ద ఎత్తున వారిని స్వాగతం పలుకుంటూ మనందరం కూడా వచ్చే నాయకులు ఎమ్మెల్యే గారి తర్వాత మరి వచ్చే నాయకులు లక్ష్మీ నరసరావు గారు అయితేనేమి, మనోహర్ రెడ్డి గారు అయితేనేమి, ప్రతార రామకృష్ణ గారు, వికాసరావు గారు వచ్చినటువంటి నాయకులు వైశ్య సంఘం ద్వారా జరుగుతుంది కాబట్టి వచ్చిన నాయకులందరూ కూడా మన అందరం స్వాగతం పలికి మరి అమ్మవారి కృపా కటాక్షాలు మన వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అభ్యుదయ సంఘాలు అందరి మీద చల్లగా ఉండాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభం చేయడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి దిష్టి కుంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రసాదం స్వీకరించి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళగలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవోపా యూనిట్ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది మొదటిసారి. వారు ఇలాగే కొనసాగిస్తారని, వారికి ఆవోపా దినదినం వర్ధిల్లాలని చెప్పి వారికి పట్టణ ఆర్యవైశ్య సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. జై వాసవి. జై
महालक्ष्मी अम्मवारी की जय वासवी माता जय नारेश्वर माता की जय नारेश्वर माता की जय बोलो नारेश्वर स्वामी के जय गंगोड़ भीमन्ना अरे अंदर बोलो महालक्ष्मी अम्मवारी माता की జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. ఆషాఢ మాసంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి నిత్య కుంభ కార్యక్రమానికి మరి ఈ సంవత్సరం ఆవోప సిరిసిల్ల శాఖ, వేములవాడ మరియు సిరిసిల్ల శాఖల ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు అమ్మవారికి పూలు పండ్లు సమర్పించేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి మరి పట్టణ ఆవోప మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆహ్వానాల మేరకు సిరిసిల్ల నుంచి విచ్చేసినటువంటి ఆవోప సిరిసిల్ల శాఖ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మన పట్టణ ఆర్యవైశ్యులు మరియు లోక కళ్యాణం కొరకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. ఆర్యవైశ్య సోదరులకు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు దశరథం అన్న గారికి, అన్నపూర్ణ సత్రం తాటికొండ పవన్ గారికి, బిల్డింగ్ ప్రెసిడెంట్ కట్కూరు సీనన్న గారికి, మరియు మన అవోప మహేష్ అన్న గారికి, మరియు వాడకట్టు సంఘం అధ్యక్షులకు సుమకిషన్ కానీ, మన అశోక్ అన్న కానీ, మరియు కట్కం సీన్ గారికి, మాడిశెట్టి మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అనావేతిగా పూర్వీకుల నుంచి వచ్చే దిష్టి కుంభాన్ని జరుపుకుంటూ ఉన్నాము. దానికి చాలా సంతోషం. మరియు అన్ని ఆయురాగ్యాలు అందరి ప్రజలకు కానీ మన వైశ్యులకు కానీ ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.